నమస్కారం అండి. అందరికీ బాగున్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన చిన్న సైజు మిల్ మేకర్ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకొని వాటిని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల రుచిగాను ఉంటుంది అండ్ కర్రీ చూడడానికి కూడా మంచి లుక్ వస్తుందన్నమాట. కూర కూడా కొంచెం ఎక్కువ అయినట్టు ఉంటుంది. దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 4 అండ్ కరివేపాకు, రుచికి సరిపడా మనకు కావలసినంత అల్లం పేస్ట్ అండ్ ఇంకా పసుపు, కొద్దిగా కారం. దానికి తోడు ఒక మీడియం సైజ్ టమాటాస్ 3 కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి పచ్చి శనగపప్పు అండి. పచ్చిశనగపప్పుని వాటర్లో మాత్రం ముందుగా నానబెట్టి ఉంచుకొని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. తాలింపు కోసం అయితే ముందుగా కళాయి పెట్టుకుంటాం కదా, కళాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్, మన తాలింపుకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోండి. ఆ ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు. మేమైతే చాలా తక్కువ ఆయిల్ మాత్రం వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీస్లు ఫస్ట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, మనం తాలింపు కోసం ఏమైతే రెడీగా పెట్టుకున్నామో వితిన్ సెకండ్స్ డిఫరెన్స్తో మాత్రం తాలింపులో వేసుకోవాలన్నమాట. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపు కొంచెం ఎరుపు రంగు గోల్డ్ కలర్ వేగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. దీంట్లోకి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇక్కడ నేనైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. మా కర్రీకి సరిపడంత అల్లం పేస్ట్ అయితే వేసి అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మిల్ మేకర్ ముక్కలు అనమాట. ఈ మిల్ మేకర్ ముక్కలు వేసి వేపుకోవాలన్నమాట ఇందులో. ఎందుకంటే వాటర్లో నానబెట్టాం కదా, ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మిల్ మేకర్ ముక్కల్ని మనం ఇలా వేపుకోవాలి. తాలింపుతో వేపుకోవడం వల్ల మిల్ మేకర్ ముక్కలకి మంచిగా టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు ఎక్కువగా వేసుకుంటే ఎగుటు వాసన వస్తుంది, కొంచెం చేదవుతుంది. కాబట్టి చూసి సరిపడంత తక్కువగా వేసుకోండి. ఇలా కాసేపు పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం కావలసినంత టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా, ఇవి నేనైతే మీడియం సైజ్ టొమాటో 3 కట్ చేసుకున్నాం అన్నమాట. ఈ టొమాటోస్ వేసిన తర్వాత దాంట్లోకి మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకటి 2 సెకండ్లు మన కర్రీని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు మాత్రం మనం ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు గింజలుగానే ఉంచుకోవాలి, మెత్తగా రుబ్బుకోకూడదు. ఇవి ఇలా గింజలుగా ఉంటేనే కర్రీ టేస్ట్కైనా చూడడానికైనా బాగుంటుంది. ఇప్పుడు ఈ శనగపప్పు పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం కర్రీని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే కూర రెడీ అవుతుందన్నమాట. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఫైనల్గా దీంట్లో కావాల్సిన కొత్తిమీర, మసాలా పొడి వేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, మీల్ మేకర్ అండ్ పచ్చి శనగపప్పు కర్రీ. చూశారు కదా ఎలా ఉందో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.